హైదరాబాద్ నగర అభివృద్ధి పరిశ్రమలు ఆర్థిక స్థిరత్వం ప్రభుత్వ విధానాల సమన్వయ ఫలితం 1933లో హెచ్ఎంసీ ప్రారంభమైన నగరం నేడు జీహెచ్ఎంసీగా 1,40,00,000 జనాభాతో ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఒకటిగా నిలిచింది. నిజాం కాలం నుంచి ప్రజాస్వామ్య పాలన వరకు ప్రతి దశలో నగరాభివృద్ధి కోసం కృషి నిరంతరం సాగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి స్టడీ ఒకటి చెప్పింది. హైదరాబాద్ నగరానికి సంబంధించి 1933లో హెచ్ఎంసీ పెడితే ఆ హెచ్ఎంసీ 1948 వరకు వచ్చే వరకల్లా 10 నుంచి 11 లక్షల జనాభా ఉన్నటువంటి నగరం. ఈ 10 లక్షల వరకు ఉన్నటువంటి జనాభా రాను పెరిగి ఈ రోజు జిహెచ్ఎంసీగా మారి ఆ జిహెచ్ఎంసీ పరిధి కూడా ఔటర్ రింగ్ రోడ్ వరకు దాటి దాదాపు 1,40,00,000 జనాభాగా పెరిగే అంత పెద్ద నగరంగా ఎదిగినది. ఇలా ఎదుగుతున్న నగరంలో ఈ నగరాభివృద్ధి కోసం జీవనోపాధి కోసం ఆనాటి ప్రభుత్వాలు నిజాం ప్రభుత్వం దగ్గర నుంచి మన ఈ ప్రభుత్వం వరకు కూడా పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కావలసిన అనేక చర్యలు తీసుకున్నారు. అలా ఉన్నటువంటి నగరం గొల్లకొండ, చించల వంటి చిన్న గ్రామాలుగా ఒకప్పుడు ఉన్న హైదరాబాద్ నేడు మహానగరంగా మారింది. కుతుబ్ షా, ఆసిఫ్ జా సుల్తాన్ పాలనలో రాజధానిగా ఎదిగిన హైదరాబాద్ ఆ తర్వాత ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చింది. రాచరిక నుంచి ప్రజాస్వామ్య పాలన వరకు పాలకులు ఎవరైనా సరే నగర అభివృద్ధిపై దృష్టి సారించారు. ఆయా కాలాల్లో పాలకులు తీసుకున్న అనేక నిర్ణయాల ఫలితంగా నేడు హైదరాబాద్ లో దేశంలో 6 ముఖ్య నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీన్ని ప్రపంచ స్థాయి నగరంగా మార్చడమే లక్ష్యంగా మా ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అధ్యక్ష, ఉదాహరణకి నిజాం కాలంలో ముత్యాల నగరంగా గుర్తింపు పొందిన ఈ మహానగరం ఆ తర్వాత కాలంలో వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుతో మరింతగా విస్తరించింది. ఈ హైదరాబాద్ నగరంలోనే ఆనాడు నిజాం హయాంలోనే పరిశ్రమల ఏర్పాటు కోసం 1927 సంవత్సరంలో కమిటీని ఏర్పాటు చేసి ఆజామాబాద్ ప్రస్తుత ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న 136 ఎకరాల భూమిని పరిశ్రమల కోసం అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి ఆ భూమిని 1952 సంవత్సరంలో పారిశ్రామికవేత్తలకు 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. ఈ పరిశ్రమలకు సంబంధించిన భూముల్లో రకరకాల భూములు ఉన్నాయి. ఒకటి లీజులకు ఇచ్చినటువంటి భూములు, 2 ప్రభుత్వాలు పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళకి అమ్మినటువంటి భూములు, 3 సొంతంగా భూములు కొనుక్కొని పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నటువంటి భూములు. అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకి లీజు ల్యాండ్స్ అంటే ఓనర్షిప్ ప్రభుత్వంతో ఉండేది. పరిశ్రమలు అమ్మినటువంటి భూములు ఏదైనా పరిశ్రమవేత్తలకు అమ్మితే ఆ భూమి పైన హక్కుని సేల్ డీడ్ ద్వారా ఆ అమ్మినప్పుడే వాళ్ళకి డబ్బులు కడితే అప్పటికే ట్రాన్స్ఫర్ చేసినటువంటి విధానం. అంటే ఈ పరిశ్రమలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కొద్దిమంది లీజ్ హోల్డర్స్ గా ఉన్నారు, దాని హక్కులేమో ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, భూమి హక్కు. కొద్దిమంది పరిశ్రమలేమో వాళ్ళు సొంతం కొనుక్కున్నారు, ఆ భూమి పైన హక్కులు వాళ్ళకే ఉన్నాయి. అటువంటి భూమి పైన ప్రభుత్వానికి ఎటువంటి ఓనర్షిప్ లేదు.